I'm sorry. Please forgive me. Thank you. I love you. My dear womb, my dear inner child, నా sacral chakra, my dear lower belly, the trash can, నాలో ఏమున్నాయో లెట్ గో, నా బాడీ తీసేయ్. మై డియర్ ఇన్ చైల్డ్, చాలా బాధగా ఉంది పిల్లలకు ఉద్యోగం రాలేదని. చాలా వరీ అవుతుంది, అసలు ఏడుపు వస్తుంది. ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయారు పిల్లలని. భయం వేస్తుంది, నా లైఫ్ ముందుకు ఎలా వెళ్తుందా అని బాధేస్తుంది. నా హస్బెండ్ అవస్థ పడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొత్త ఉద్యోగం వస్తే బాగుండు, ఎక్కువ డబ్బులు వస్తే బాగుండు. చాలా బాధగా ఉంది. యూకేలో నాకు ఛాన్స్ వస్తే బాగుండు, అది వస్తే డబ్బులు వచ్చేస్తాయని. ఏం జరగట్లా, లైఫ్ స్టక్ అయింది. ఈ స్టక్ అయిన లైఫ్తో అసలు ఎన్ని క్లాసులు జాయిన్ అయినా, ఎన్ని వింటున్నా అసలు అర్థం కూడా కావట్లేదు. అర్థం చేసుకోవాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే దేర్ ఈజ్ నో ప్లేస్. నా ఎమోషన్స్ మొత్తం వచ్చి జామై ఉన్నాయి నా ఊమిలో, నా సేక్రల్ చక్రాలో, నా శరీరంలో లోవర్ బెల్లీ కింద. 3 క్లాసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను చేయాల్సింది లవ్ అండ్ యాక్సెప్ట్ నా సిచ్యువేషన్. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సిచ్యువేషన్. ఇది నాదే, నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా రియాక్ట్ ఎలా అవుతానో నా అవుట్కమ్ అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను భయపడితే భయాన్ని చూస్తాను. ఎస్, నాకు అర్థమైంది కంప్లీట్గా. ఎన్నో రోజుల నుంచి వర్రీ అవుతున్నా, ముందుకైతే వెళ్ళట్లేదు. నేను లెసన్ నేర్చుకున్నాను. ఈ రోజు నుంచి 100%, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నేను ఎలాగా రియాక్ట్ అవుతున్నాను ఈ సిచ్యువేషన్కి. నా పిల్లలు కాదు, నా హస్బెండ్ కాదు, మా తాత ముత్తాతలు కాదు, మా అమ్మ నాన్న కాదు, నేనెలాగా రియాక్ట్ అవుతున్నాను ఈ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. నా పిల్లలకి ఉద్యోగం రావాలా, నా హస్బెండ్కి ఉద్యోగం రావాలా వద్దా అని. ఈ చిన్నదానికి నేనెందుకు బాధ్యత తీసుకోకూడదు? నా పిల్లల వెల్ విషర్ కోసం నా హస్బెండ్ అద్భుతంగా నవ్వుతూ ఉంటే, ఆయన నవ్వుతూ ఉంటే నా కోరికలన్నీ తీరుతాయి. నేను చేస్తా. అలాగే నాకు ఉద్యోగం రావడానికి నా ఎమోషనే అడ్డంగా ఉన్న బ్లాక్ అని నాకు అర్థమైంది. సో నేను ఎలా సిచ్యువేషన్కి రెస్పాండ్ అవుతానో నా రిజల్ట్ అలా ఉంటుందా? సిచ్యువేషన్ని లవ్ చేయాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ సిచ్యువేషన్ ఎవరిది? తాతదా, ముత్తాతదా, పాస్ట్ లైఫ్లోదా, అమ్మమ్మదా, నాయనమ్మదా? ఎవరిది శోకం? ఎవరిది మెమరీ, జ్ఞాపకం? నేనెప్పుడు చూడలేదే. కొన్ని వేల సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తుంది ఈ సోల్. ఏ లైఫ్లో చూసిందో, ఏ సినిమాలో చూసిందో, ఈ లైఫ్లో అమ్మ నాన్న పొట్టలో ఉన్నప్పుడు చూసిందో, అసలు ఎప్పుడు చూసిందో? తాత ముత్తాతలు అన్రిజాల్వ్డ్ కర్మను ఇది. వాళ్ళ మెమరీస్ వాళ్ళు తీసుకోలేకపోయారు, నాకు ఇచ్చారు. 3 బకెట్ల కర్మ ఉందా నా దగ్గర? ఏదైనా రీప్లే అవ్వచ్చా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అలా. ఈ రోజు నుంచి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్, జాబ్ లేదని అవస్థకి కావాల్సింది
లవ్ అండ్ ఫర్గివ్నెస్. నన్ను ఫర్గివ్ చేయమని అడగాల దాన్ని ఇన్ని రోజులు చూడనందుకు. ఐఎమ్ సారీ జాబ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్ని రోజులు క్లీన్ చెయ్యనందుకు ఈ మెమరీని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని అమ్మా నాన్నకి చెప్పాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని యాన్సిస్టర్స్కి చెప్పాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చూపించే వాళ్ళకి చెప్పాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళకి చెప్పాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ప్రతి వాళ్ళకి ఫర్గివ్నెస్ చేసుకోవాలా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు నా బట్టలకి కూడా హోపనపన చేసుకోవాలా? నా ఫైల్స్కి కూడా హోపనపన చేసుకోవాలా? అన్నిటికంటే ముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో అవన్నీ రాసి కాల్ చేయాలా? అన్నిటికంటే ముందు చిన్నప్పుడు ఏ జ్ఞాపకం అయితే ఫస్ట్ టైం అన్వర్ది అని గుర్తుందో దాన్ని రాసి కాల్ చేయాలా? ఇవన్నీ చెయ్యకుండా కొత్తగా నేను ఏమి ఆశించా ఆశించినా కూడా జరగదా? ఎక్స్పీరియన్స్కి ప్లేస్ లేదా, అసలు ఖాళీ లేదా నా బాటిల్లో? నేను ఖాళీ చేయాలా కొత్త ఎక్స్పీరియన్స్ కోసం, కొత్త ఎనర్జీ కోసం? ఖాళీ చేయడానికే వచ్చాను నేను ఇక్కడ, ఇంకా నాకు వేరే పని లేదా? ఖాళీ చేసి రూమ్ని క్లీన్ చేసి క్రియేట్ చేయగానే అప్పుడు వస్తుంది ఆ ఉద్యోగం. నాకు అర్థమైపోయింది. టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అంటే పూర్తిగా అర్థమైంది. పిల్లలు నా అద్దాలు, హస్బెండ్ నా అద్దం, ఎమోషన్ నా సొంతం. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది సిచ్యువేషన్కి నేను ఎలాగ రియాక్ట్ అవుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అలాగే. ఈ రోజు నుంచి భయం అనిపిస్తే పేపర్ మీద రాసి కాల్చేస్తా, బాధ అనిపిస్తే రాసి కాలుస్తా, ఏడుపు వచ్చింది ఇంకా రావట్లా పాట పెట్టుకొని కూడా ఏడుస్తా. రిలీజ్ చెయ్యాలి ఎనర్జీని, ఏడుపు ద్వారా, డాన్స్ ద్వారా, ఈఎఫ్టి ద్వారా, పాట ద్వారా నా ఎనర్జీ మూవ్ అవుతుందా? డెడ్ ఎనర్జీ. క్లాస్లో ఇచ్చిన మంత్రం ద్వారా క్లీం శ్రీం, ఏదైతే క్లీం ఆకారం, కొత్త ఆకారం, విష్ణు కృష్ణ ప్రొటెక్టర్, శ్రీం ఎసెట్, నాకేం కావాలో అది తెచ్చే వైబ్రేషన్ ఆ రెండు. క్లీం శ్రీం థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకున్నా కూడా నాకు అన్నీ వస్తాయా? నమ్మాలనిపించట్లా, అస్సలు నమ్మాలనిపించట్లా. నేను 2 సార్లు చేశా, కానీ నాకేం రిజల్ట్ రాదు. నేను చేస్తూ ఉంటే యూనివర్స్ అది వస్తువుగా చేయడానికి టైం పడుతుంది. ఇమాజినేషన్లో ఏది ఇమాజినేషన్ చేసుకున్న నవ్ మూమెంట్లో ఇమాజిన్ చేసుకోగానే ఆస్ట్రల్ రల్మ్లో అంటే 4D, ఫోర్త్ డైమెన్షన్లో వస్తువు తయారు చేసే ఎనర్జీ రెడీ అవుతుందా? భూమిలో ఉన్న బిడ్డ తయారై కన్సీవ్ అయి 9 నెలలకు ఎలా వస్తుందో నేను విజువలైజ్ చేసిన సీడ్, విజువలైజ్ రోజుకి 3 సార్లు చేస్తూ ఉంటే, ఇమాజినేషన్ 3 సార్లు చేస్తుంటే వస్తుందా? దానికి కావాల్సింది వస్తువుగా తయారవ్వాలంటే ఆన్ గోయింగ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూలో ఉండాలా? 3000 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రోజు చేయాలా? మ్యాజిక్ బాక్స్లో నేను వేసేయాలా ఉద్యోగం వచ్చేసింది థ్యాంక్ యూ అని? ఉద్యోగం తెచ్చే మణిపుర చక్ర నా బాడీలోనే ఉంటుందా, హార్ట్ కింద ఉంటుందా? దాన్ని ఇగ్నైట్ చేస్తే గాని, దాన్ని ఫైర్ చేస్తే గాని హార్ట్లో ఉన్న వెన్న కరగదా? అడ్డం ఉన్నవన్నీ క్లీన్ అవ్వవా? హార్ట్ ద్వారానే నేను రిసీవ్ చేసుకుంటానా? గాలైనా
ఉద్యోగమైనా, డబ్బులైనా ఈ రోజు నుంచి నేను నా సేక్రల్ చక్రాలు, సోలార్ ప్లెక్సస్ చక్రాలో ఉన్న హయ్యర్ మైండ్ని ఆంజనేయ స్వామి, మాతంగి కమల అడుగుతాను. అడిగితే వాళ్ళు ఇస్తారా? అడిగి చూస్తా. నేను వేరే రిలీజియన్లో ఉన్నా, నాకు వీళ్ళందరూ తెలియదు, నాకు వద్దు. నేనెలా? ఓన్లీ హయ్యర్ మైండ్, నా సోలార్ ప్లెక్సస్ చక్రాలో ఉన్న సూర్యుడు, సోలార్ ప్లెక్సస్ చక్రాలో సూర్యుడు రాగానే కమలం ఎలా వికసిస్తుందో, డబ్బులు అలా వస్తాయా, ఆపర్చునిటీస్ అలా వస్తాయా? నేచర్లో ఉన్న కమల లోటస్ని, సూర్యుడిని ప్రే చేస్తే చాలా వచ్చేస్తాయా? భూమాతకి కనెక్ట్ అయితే చాలా వచ్చేస్తాయా? నా భయాలు, బాధలు భూమాతకిచ్చి, వాటర్ నదికిచ్చేస్తే చాలా అన్నీ వస్తాయి. సూర్యుని అడిగితే చాలా. నాన్న, అమ్మ అందరినీ క్లీన్ చేసుకోవాలా? నాకు అర్థమైపోయింది, పూర్తిగా అర్థమైంది. నేను చేస్తా. చేయడానికి టైం లేకపోయినా మనసులో అయినా ఏ పని చేస్తున్నా చేస్తా. కనీసం ఒక 1 అవర్ కూర్చుంటా రోజు. క్లీన్ చేయకపోతే నెక్స్ట్ జన్మలో కూడా బాడీ అయినా కూడా క్లీన్ చేసుకుంటుంది, నొప్పుల ద్వారా ఆర్గాన్స్ కూడా తీయించేసుకుంటుంది. అంతదాకా వద్దు. నేనే మేల్కుంటా. ఇంటర్వ్యూలో చీ అని వాళ్ళు చెప్పే బదులే నేనే చిన్నప్పుడు నా దగ్గర ఏ ఎనర్జీ ఉందో అది తీసేస్తా, ఉద్యోగం సంపాదించుకుంటా. అబండెన్స్, ద డిజైర్ ఈజ్ నా సోల్ది, డిజైర్ ఈజ్ నా చైల్డ్ది, బాలా త్రిపుర సుందరిది. షీ ఈస్ ఆర్ హీ ఈస్ వర్ది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లెట్ గో, లెట్ గో ఆల్ ద డ్రామా, లెట్ గో ఆల్ దిస్. ఈ భయాలు, బాధలు, వర్రీలు, ఛాలెంజెస్, డ్రామాస్ ఇవన్నీ ఎవరివో. ఈ డ్రామాస్ తీసాయి. నా సినిమా ఎలా ఉండాలో నేను విజువలైజ్ చేసుకున్నా, అదే వెయ్యి. నా బాడీ, మైండ్ అండ్ సోల్ తీసాయి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. మీ ఇన్నర్ చైల్డ్ ఎలా తీసేస్తుందో విజువలైజ్ చేసుకోండి. అన్ని సన్లోకి మొత్తం పడేసింది. దాన్ని దాన్ని అవి వేసుకున్న జాకెట్లన్నీ, అంటే హుడీస్ మొత్తం ఫైర్లో వేసేసినట్టుగా అన్నీ కాలిపోతున్నాయి, యాష్ అవుతున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు విజువలైజ్ చేసుకున్న అద్భుతమైన రియాలిటీ మీ కళ్ళ ముందుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాటర్ తాగండి. ఇదే వాటర్ని 3 సార్లు, వచ్చేసింది వచ్చేసింది, ఎక్కువ మీరు వచ్చేసింది మీద ఉండాలి. క్లీనింగ్ ఒకసారి చేసుకున్నా, అండ్ బ్యూటిఫుల్ మెడిటేషన్, ఏదో ఒక మెడిటేషన్లో మీరు డైలీ కనెక్ట్ అవ్వాలి. ఇన్నర్ చైల్డ్గా, పేరెంట్స్గా, మేనిఫెస్టేషన్స్గా. మార్నింగ్ మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నైట్ మెడిటేషన్ ఇస్ సూపర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లెట్ గో చేసి ఏం కావాలి